మన రైతు పండించిన పంటలను మనం నేరుగా కొనాలి. రైతు ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి. వాళ్ళ పండించే పంటల్ని మనం ప్రోత్సహించాలి. ఉక్రెయిన్‌లో యుద్ధమొస్తే మన భారతదేశంలో నూనెల కరువొస్తుంది. ఎందుకు మన దేశంలో రైతులు లేరా? రైతులున్నారు కదా! మన దేశంలో అన్ని రకాల పంటలు పండిస్తారు కదా! కానీ మన రైతుల్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు లేవు. కరువైపోయాయి. ఇంకొకటి మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది చాలామంది నవ్వుకుంటారు. ఈ మాట మాట్లాడితే నవ్వుకుంటారు చాలామంది. దేశభక్తి అంటే ఊగిపోవడం గాదు, నినాదాలు చేయడం గాదు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ మాట అంటే చాలామంది కోపమొస్తుంది. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ దేశం, వాళ్ళ కంట్రీలు ఎంత బావుంటాయి. ఎంత బావుంటాయి. మరి మనది 140 న నూట న 140,00,00,000 జనాభా ఉన్న దేశమమ్మా! మరేం జేయమంటావు ఇట్లనే ఉంటది అని అంటారు చాలామంది. కానీ 140,00,00,000 దేశం కాబట్టే మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్మ్. ఇంత జనాభా ఉంది కాబట్టే మనం ఇంకా పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళది తక్కువ జనాభా. ఎంత నీట్‌గా ఉంటాయి. గార్డెన్ ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారో. రోడ్లు ఎంత బావుంటాయి. నీట్‌గా ఉంటది. ఒక పేపర్ ముక్క కనిపించదు. ఎంత మెయింటైన్ చేసుకుంటారు. మనం కూడా అట్లా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదొక దేశభక్తి కింద మన పిల్లలకి నేర్పించుకోవాలి. మనం చేయాలి. మన దేశంలో ఇది మాత్రం కరువైపోయింది. పరిశుభ్రత కరువైపోయింది మన దేశంలో. పరిశుభ్రత మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకే కాదు, అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజల పైననే ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఓటును అమ్ముకోవడం అంటే మనం ప్రశ్నించి ఆహ్, ప్రశ్నించే హక్కును అమ్ముకుంటున్నామని అర్థం. ఈ ప్రశ్నించే హక్కును మనం ఎప్పుడైతే అమ్ముకుంటామో, ఓటుని ఎప్పుడైతే అమ్ముకుంటామో మనం ఎవరిని ప్రశ్నించే హక్కు కోల్పోతాం. ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు అని మనం ప్రశ్నించే హక్కును మనం కోల్పోతున్నామని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో ఎంతో వజ్రాయుధమైన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును నమ్ముకోకుండా నిజాయితీగా మనం ఓటు వేసిన రోజు ఈ వ్యవస్థలోకి మంచి వ్యక్తులొచ్చి మంచి పరిపాలన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా